నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రెసిపీని చేస్తున్నాము. అందరికీ నచ్చేలా, అలాగే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందుకోసం అయితే 2 గ్లాసుల బియ్యాన్ని నేను కడిగి పక్కన పెట్టుకున్నానండి. 1 గంట సేపు అయితే నానబెట్టుకున్నాను. కొంచెం సేపు అలా నానబెట్టడం వల్ల కొంచెం సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వేరొక గిన్నెలో ఎసరు పోసుకొని అందులో ఎసరు ఉడికిన తర్వాత బియ్యం వేసుకోండి. ఇలా అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేశారంటే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 నుంచి 5 గుడ్ల వరకు పగలగొట్టి వేసుకొని అందులోని కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే పెప్పర్ కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కోడిగుడ్ల అందులో వేసేసుకొని పొరట్లాగా చేసుకోవాలి. కొంచెం వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పొరట్లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా అయిన తర్వాత ఈ కోడిగుడ్డుని పక్కన తీసి పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే 4 పచ్చిమిర్చి, ఇప్పుడు అందులోనే 2 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి. క్యారెట్ ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, అలాగే కొద్దిగా బఠానీలు తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు క్యాబేజ్ కూడా తీసుకోవచ్చు. ఇందులోనే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నారంటే ఆ సాల్ట్ ఆ వెజిటేబుల్స్కి అంతా బాగా పట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా పసుపు, కారం, అలాగే ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇలా చక్కగా కుక్ అయిపోయింది. వండుకున్న అన్నాన్ని ఇలా పక్కన తీసి పెట్టుకోవాలండి. చూసారా ఎంత పొడి పొడిగా చక్కగా ఉందో. ఇప్పుడు ఈ రైస్ని కూడా ఇందులో కలిపేసేయాలి. ఇలా కలుపుకోవడం వల్ల అన్నం విరిగిపోకుండా చాలా బాగుంటుంది. స్లోగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు పొరటు ఉంది కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచండి. అలాగే కుక్ అవుతూ ఉండాలి, చాలా బాగుంటుంది. నేను ఇందులో ఎటువంటి సాస్లు యూజ్ చేయట్లేదండి. మీరు కావాలంటే సాస్ కూడా వేసుకోవచ్చు. లైట్గా వెనిగర్ కానీ టమాటో సాస్ కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మనం ఇలా వెజిటేబుల్స్ చేసాం కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఎప్పుడు బిర్యానీ తిని బోర్ కొడుతుంటే కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.